హలో అండి. ఈరోజు వీడియోలో మనం వెయిట్ లాస్‌కి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకైతే నేను చెప్పేది రీచ్ అవుతది. దానికంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. మనమైతే 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాము. దాంట్లో ఈరోజు డే 26 అనమాట. అంటే ఆల్మోస్ట్ మన 30 డేస్ కంప్లీట్ చేసుకోవడానికి దగ్గరలో ఉన్నాము. కాబట్టి నేను నెక్స్ట్ ఛాలెంజ్ గురించి ఆల్రెడీ నిన్ననే అడిగాను. మీరు చాలామంది కామెంట్ చేశారు, నేను కూడా స్టార్ట్ చేస్తాను సిస్టర్ మీతో పాటు అని. సూపర్, అసలు బాగా మంచి మోటివేషన్తో ఉన్నారు. అలాగే స్టార్ట్ చేద్దాము. కానీ ఏంటంటే ఏం రూల్స్ పెట్టుకుందామని మీరు అనుకుంటున్నారు అనేది అది కూడా కామెంట్ చేశారు అంటే దాన్ని బట్టి మనం డిసైడ్ అవుదాము. కాబట్టి మర్చిపోకుండా అది కూడా కామెంట్ చేయండి. నిజానికి ఈరోజైతే నాకు జిమ్కి వెళ్ళే ఇంట్రెస్ట్ అంత లేదు, కొంచెం లేజీగానే ఉండింది. అప్పటికి మేము చాలా లేట్గానే స్టార్ట్ అయ్యాము. ఇంకా వద్దులే అనుకుంటున్నాము, వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పి తర్వాత వచ్చాను. నన్ను నేను బాగా మోటివేట్ చేసుకొని వచ్చాను. తీరా వచ్చిన తర్వాత చూస్తే జిమ్ చాలా ఫ్రీగా ఉంది, అంటే రష్ లేదు, ఎక్కువ మంది లేరు. అది చూసేసరికి నాకు స్క్వాట్స్ వేయాలనిపించింది, అంటే లెగ్ ఎక్సర్సైజ్ స్పెసిఫిక్గా లెగ్ క్లాస్ వేయాలనిపించింది. కాబట్టి ఇంకా మా ఆయన్ని కూడా జాయిన్ అవుతావా అని అడిగి ఇద్దరం కలిసి స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఫ్రీ సిటప్స్ ఒక 100 to 150 దాకా చేస్తాము. మోస్ట్లీ ఒక 100 చేస్తాము, ఇంకా ఎనర్జీ ఉంటే 150 చేస్తాము. అట్లా చేసేసి తర్వాత విత్ రాడ్ విత్ వెయిట్స్ చేస్తామన్నమాట. అంటే ఇది సింపుల్గా రాడ్ ఇట్లా కనిపిస్తుంది కానీ బాగా పడుతుంది పెయిన్, అంటే లెగ్స్ మీద థైస్ మీద స్పెసిఫిక్గా ఇంకా బాగా పడుతుంది. ప్రాపర్ పొజిషన్లో చేయాలే కానీ మంచి రిజల్ట్ ఉంటుంది. సో నేనైతే ఇటు సైడ్ 5 అటు సైడ్ 5 పెట్టుకొని ఒక సెట్ వేసాను. తర్వాత మళ్ళీ ఇటు సైడ్ 10 అటు సైడ్ 10 పెట్టుకొని ఇంకో సెట్ ట్రై చేశాను. అది వచ్చి ఎక్కువ రెపిటేషన్స్ చేయలేదు, ఒక 5 ఏమో చేశాను అంతే. మిగతావి అయితే 15 రెప్స్ చేశాను. తర్వాత వచ్చేసి ఇది ఇంకోటి ఉంటుంది అనమాట, లెగ్ రైస్ అనేసి. ఇది కూడా చూడడానికి ఆడుకున్నట్టు ఉంటుంది. దీంట్లో వచ్చి లెగ్ రైస్ ఒకటి ఉంటుంది, ఇంకోటి వెనక్కి పుష్ చేయడం ఉంటుంది. ఆ రెండు చూడడానికి ఆడుకుంటున్నట్టు ఉంటాయి కానీ ఏదో చిన్నపిల్లలు పార్కులో ఆడుకుంటున్నట్టు భలే ఉంటుంది ఎఫెక్ట్ అయితే. సో అది దాని తర్వాత ఇక్కడ అనమాట. ఇది కూడా ఫస్ట్ ఎంటీ రాడ్తో చేసేసి తర్వాత 15 కేజెస్ తర్వాత 20 అట్లా పెట్టుకొని చేస్తాము. ఇది కూడా మంచి ఎఫెక్ట్ పడుతుంది. మీకు ఇంతకుముందు కూడా స్క్వాట్స్ క్లాస్ చేసినప్పుడు చెప్పుంటాను నేను. నాకైతే అన్ని క్లాసెస్ కంటే బాగా మంచిగా ఎఫెక్టివ్గా చేశాము అనే ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందంటే స్క్వాట్స్ క్లాస్ వేసినప్పుడు, అబ్డమన్ క్లాస్ వేసినప్పుడు, తర్వాత కార్డియో చేసినప్పుడు వస్తుంది. ఫస్ట్ స్క్వాట్స్, తర్వాత అబ్డమన్, ఇంకా తర్వాత కార్డియో చేసేదాన్ని బట్టి ఇట్లా ఫస్ట్ లిస్ట్లో అయితే స్క్వాట్స్ ఉంటుంది అనమాట. అంత పెయిన్ఫుల్గా ఉన్నా సరే మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది క్లాస్ అయిన తర్వాత. కాబట్టి ఇంకా జిమ్ ఫ్రీగా ఎంటీగా ఉండేసరికి నాకు ఇంకా బాగా అనిపించింది చేయాలని. అందుకని చెప్పి నేను మా ఆయన ఇద్దరం కలిసి వర్కౌట్ చేసాము. లాస్ట్లో ఇది వచ్చి కాఫ్ రైజ్ అనమాట. మన పిక్కలు అంటారు కదా, మోకాళ్ళకి పాదాలకి మధ్యలో ఉంటుంది కదా కాలు, సో అక్కడ కోసం అనమాట. సో ఇదైతే అచ్చం చిన్నపిల్లలు ఆడుకున్నట్టే ఉంటుంది. కొంచెంసేపు అది చేసేసి తర్వాత ఇంటికైతే వచ్చేసి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేసాను. ఈ మధ్య నేను జిమ్ నుంచి రాగానే బ్రేక్ఫాస్ట్ మీద పడిపోతున్నా. ఏమంటే కొంచెం అట్లా రిలాక్స్ అవుదాం మనకు కూర్చున్నా సరే బాగా లేట్ అయిపోతుంది. కాబట్టి అసలు ఇంట్లో లోపలికి వచ్చి రాగానే డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట. అప్పుడు స్టార్ట్ చేసి ఇంకా చేస్తే కానీ అవ్వట్లేదు. ఎందుకంటే నేను డిటాక్స్ డ్రింక్ పెట్టుకొని అది తాగేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, తర్వాత ఇంకా మళ్ళీ నాకు వర్క్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి కంటిన్యూస్గా చేస్తే కానీ నాకు సరిపోవట్లేదు టైము. కాబట్టి రిలాక్స్ అవ్వడం మానేసి వచ్చి డైరెక్ట్గా కుక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నా. ఇంక దట్టు నేను ఆఫ్టర్నూన్కి కావాల్సింది కూడా కొన్ని పొద్దున్నే చేసి పెట్టుకోవాలి కాబట్టి నాకు టైం అలా మేనేజ్ చేయాల్సి వస్తుంది. సో డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇది రెగ్యులర్గా నేను ఫాలో అయ్యేదే. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మీకోసం చెప్తున్నా. ఈ డీటాక్స్ డ్రింక్లో వచ్చేసి కరివేపాకు, మెంతులు, ఇంకా లవంగ మొగ్గలు, ఒక్కొక్క రోజు జీలకర్ర వేసుకుంటే ఒకరోజు సోంపు, అట్లా మార్చి వేసుకుంటుంటాను. సో ఇదైతే రెగ్యులర్గా తీసుకుంటున్న డీటాక్స్ డ్రింక్ అనమాట. ఇంతకుముందు ఛాలెంజెస్ కానీ చూసుంటే రోజుకో రకం చేసుకునేదాన్ని. బట్ ఈ ఛాలెంజర్ అయితే స్పెసిఫిక్గా ఇదే ఫాలో అవుతున్నా నేను. నాకు బాగా నచ్చింది ఇది ఫ్లేవర్ కూడా. కాబట్టి అప్పుడప్పుడు చెక్క కూడా వేస్తుంటాను. అలా డీటాక్స్ డ్రింక్ తాగేసి ఇడ్లీస్ చేసుకున్నాము. ఈ ఇడ్లీస్ వచ్చేసి చాలా చిన్నవి, అంటే తిన్నగా లైట్గా ఉంది, ఎక్కువ లావు లేదు, ఎక్కువ పెద్దవి కూడా కాదు. కాబట్టి 4 తీసుకున్నా. 4 అంటే ఇది వచ్చి 2 లెక్క వస్తుంది, అంత ఉంది సైజు. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. సో ముందు రోజు చేపల పులుసు, మీరు ఎంతమంది ముందు రోజు చేపల పులుసు ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే బాగా ఇష్టము. సో ముందు రోజు చేపల పులుసు, ఇంకా దాంతోపాటు ఒక బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకున్నాం బ్రేక్ఫాస్ట్కి. సో అదైతే బ్రేక్ఫాస్ట్. చిన్న ఇడ్లీస్ కాబట్టి 4 తీసుకున్నాను.
ఇంతకీ వెయిట్ లాస్‌కి సంబంధించి ఏదో మాట్లాడుతా అన్నావు కదా హేమ అని వెయిట్ చేస్తున్నారేమో. ఏం లేదండి, ఒక సిస్టర్ కామెంట్ చేశారు. అది నేను మర్చిపోయాను. వాళ్ళకి రిప్లై ఇచ్చాను. కానీ ఇంకొంచెం డీటెయిల్డ్‌గా వీడియోలో మాట్లాడదాం అనుకున్నాను. కానీ మర్చిపోయాను. ఏంటంటే సిస్టర్ వాళ్ళు కమెంట్ చేసింది ఏంటంటే, అక్క నేను మీ వీడియోస్ చూసి 74 నుంచి 68 వెయిట్ లాస్ అయ్యాను. అంటే 74 కిలోల నుంచి 68కి వచ్చారంట. ఇంచుమించు 6 కేజీలు తగ్గారు. అయితే ఇప్పటి నుంచి నాకు వెయిట్ చాలా స్లోగా లాస్ అవుతుందక్క. నాకు మోటివేషన్ ఉండట్లేదు అన్నట్టు కామెంట్ చేశారు. అయితే అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు అన్ని కేజెస్ అయినా సరే మన వీడియోస్ చూసి అంత మోటివేషన్‌తో వాళ్ళు వెయిట్ లాస్ అయ్యారు అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే దీనికోసమే కదా నేను ఇంత కష్టపడి వీడియోస్ పెడుతుంది. మనలాగా ఇంకొక్కరైనా మోటివేట్ అయ్యి చేస్తారు అన్నట్టు. సో అలా చేసినప్పుడు నాకు బాగా హ్యాపీగా అనిపించింది. కాకపోతే మీకు నేనేం చెప్తున్నానంటే, ఆ కామెంట్ చేసిన సిస్టర్‌కి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు వెయిట్ స్లో అవుతుంది లాస్ అవ్వడం అనే దాని గురించి అస్సలు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఫస్ట్ 5 కేజెస్ టు 7 కేజెస్ చాలా ఫాస్ట్‌గా లాస్ అయిపోతాము. ఎందుకంటే ఒట్టి వాటర్ ఉంటుంది కదా, వాటర్ వెయిట్ అంతా తగ్గిపోతుందనమాట. అంతే ఫాస్ట్‌గా మళ్ళీ కూడా లాస్ అవ్వాలి వెయిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు మనము. కాబట్టి కొంచెం స్లో ఉన్నా సరే మీరు కన్సిస్టెంట్‌గా, అంటే అస్సలు స్కిప్ చేయకుండా, అస్సలు వదలకుండా మీరు ఏ రొటీన్ అయితే ఫాలో అవుతున్నారో అదే రొటీన్‌ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా స్లోగా ఉన్నా సరే మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. కాకపోతే వెయిట్ స్ట్రక్ అయిపోతే అప్పుడు ఆలోచించాలి ఏమైనా చేంజ్ చేయాలా అని. వెయిట్ స్ట్రక్ అయిపోతే ఏం చేయాలి అనేది నేను చాలా వీడియోస్‌లోనే చెప్పుంటాను. అయినా సరే మీకు డౌట్ ఉంది అంటే నేను మళ్ళీ కూడా చెప్తాను. ఇబ్బంది ఏమీ లేదు. మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి చెప్తాను. కాబట్టి ఫస్ట్ 5 కేజెస్ లాస్ అయినంత స్పీడ్‌గానే మిగతా అంతా కూడా వెయిట్ లాస్ అయిపోతాం అనే ఎక్స్‌పెక్టేషన్‌లో ఉండకండి. అది రియాలిటీ కాదు. సో అది మరి ఒక విషయం చెప్పాలనుకున్నాను. రెండోది వచ్చేసి ఇంకో సిస్టర్ కామెంట్ చేశారు. అక్క వీఆర్‌కే డైట్ గురించి, లిక్విడ్ డైట్స్ గురించి చెప్పండి అక్క అని. సో లిక్విడ్ డైట్ గురించి నేను డీటెయిల్‌గా సెపరేట్‌గా మాట్లాడతాను. వీఆర్‌కే డైట్ గురించి నాకు ఐడియా లేదండి. నేను ఇప్పటిదాకా అసలు చూడలేదు. ఏదో ఒకటి 2 వీడియోస్ నాకు కంటపడ్డాయి కానీ నేను అసలు వాళ్ళ గురించి చూడలేదు. కానీ నాకు మంతెన సత్యనారాయణ గారి వీడియోస్ అంటే బాగా ఇష్టము. నేను ఆయనవి ఎక్కువ చూసేదాన్ని. ఆయన గురించి అంటే నేను చెప్పగలను. అంటే మోస్ట్లీ ఆయన ఎలా చెప్తారు, ఆయన టిప్స్ ఎలా ఉంటాయి, ఆయన వే ఆఫ్ డైట్ ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. వీఆర్‌కే వాళ్ళది నాకు తెలీదు. కాబట్టి నేను దాని గురించి ఏం చెప్పలేను, సారీ. లిక్విడ్ డైట్ గురించి అంటారా, నేను సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నాను ఎప్పటి నుంచో. కాబట్టి వెయిట్ చేయండి, దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడతాను నేను. ఎందుకంటే నేను కూడా లిక్విడ్ డైట్ కొన్ని రోజులు చేద్దామని ప్లాన్ చేస్తున్నా. కానీ అది ఎంతవరకు చేయగలను, చేస్తానా లేదా అని ఇంకా కన్ఫామ్గా చెప్పలేను. మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వలేను. ఎందుకంటే నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. కాబట్టి దాని గురించి అయితే సపరేట్ వీడియోలో ఖచ్చితంగా మాట్లాడతాను. లాస్ట్‌గా నేను వెయిట్ లాస్ టిప్స్ అని ఒక వీడియో పెట్టాను కదా, వెయిట్ లాస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనే దాని గురించి. సో దాన్ని చూసిన తర్వాత ఎంతమంది వాటర్ తాగడం స్టార్ట్ చేశారు జెన్యూన్‌గా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇంత ఎఫర్ట్ పెట్టి మీకోసం వీడియోస్ చేస్తున్నా, టాపిక్స్ మాట్లాడుతున్నా అంటే మీరు దాన్ని ఎంత బాగా ఏమంటారు చేస్తున్నారు, ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎంత బాగా ఫాలో అవుతున్నారు అనేది నాకు తెలియాలి కదా. సో మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి మిమ్మల్ని చూసి ఒకరిద్దరైనా మోటివేట్ అయ్యి స్టార్ట్ చేస్తారు. కాబట్టి తప్పకుండా ఎంతమంది అట్లీస్ట్ వాటర్ తాగడం స్టార్ట్ చేశారనేది కామెంట్ చేయండి. సో ఇది మరి ఈరోజు వీడియో. మీరు నెక్స్ట్ ఛాలెంజ్ గురించి మీరు కామెంట్లో చెప్పండి, ఏ ఏ రూల్స్తో స్టార్ట్ చేద్దామని. దాన్ని బట్టి స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.